ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మన తెలంగాణకు సంబంధించి పాలసీ 2025 రిలేటెడ్గా ఇవాళ కౌన్సిలింగ్ అయితే అయిపోయి ఉంటుంది కదా. మరి వెబ్ ఆప్షన్స్ కోసం మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మనం గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో పాస్వర్డ్ గమనించి నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది మనం అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా. ఈ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ముందుగా కౌన్సిలింగ్ అయిపోయిన వాళ్ళు మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లాగిన్ ఐడి అయితే మొబైల్కి మెసేజ్గా అయితే వచ్చి ఉంటుంది. దానికి తోడు మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద మీరు ఒకసారి అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాంటి పేజ్ అనేది ఒక పేజ్ అయితే వస్తుంది. సింపుల్గా ఇందులో ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పాలసీ రిలేటెడ్గా, దాంతోపాటు హాల్ టికెట్ నెంబర్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన పేజ్ చూస్తున్నారో ఇలాంటి పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇలాంటి పేజ్ వెళ్ళిపోయినప్పుడు సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే పైన మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క ఏదైతే కొత్తగా సెట్ చేసుకుందాం అనుకుని పాస్వర్డ్ ఉంటారో పాస్వర్డ్ అది ఎంటర్ చేయండి. దాని తర్వాతే కింద మనకు అదే పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. ఆ తర్వాత మెయిన్గా మీ యొక్క మొబైల్ నెంబర్, ఆ తర్వాత కిందనే మీ యొక్క మెయిల్ ఐడి, ఈ యొక్క ఏవైతే 4 డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క పాస్వర్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో అలా మీకు ఏదైతే లాగిన్ ఐడి వచ్చి ఉంటుందో లాగిన్ ఐడికి మనకు మీరు ఇప్పుడు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండు కూడా మీ దగ్గర ఉన్నాయి అంటే అగైన్ మీరు ఈ యొక్క వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ యూజ్ చేసి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మీరు పాస్వర్డ్ అనేది ఫస్ట్ జనరేట్ చేసుకోండి. పాస్వర్డ్ జనరేట్ దగ్గర పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలోనే మనం దీనికి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది అయితే గమనిద్దాం. క్లియర్గా అయితే చెప్తాను. కమింగ్ వీడియోస్ మాత్రం దయచేసి మిస్ అయితే అవ్వకండి. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.